హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లాగ్స్ అండ్ మేక్స్ బై రవలి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే వెజ్ శాండ్విచ్. ఈరోజు మా వాడి స్కూల్లో న్యూట్రల్ డే ఉందండి. సో వెజ్ శాండ్విచ్ చేయమని అడిగారు. సో అందుకే నేను ఇది చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఈ శాండ్విచ్ కోసం అయితే నేను కొన్ని కట్ చేసుకున్న 1 ఆనియన్, 1 టమాటో, 1 క్యారెట్, హాఫ్ కీరా అండ్ కొన్ని స్వీట్ కార్న్స్, కొంచెం మైనీస్, అలాగే పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. సో ఇవన్నీ తీసుకొని బౌల్లో మిక్స్ చేసేసుకోవాలి. సో అన్నీ మనం ఏమైతే కట్ చేసుకున్నామో అవన్నీ బౌల్లో కలుపుకొని, అలాగే అందులో కొంచెం మైనీస్, సాల్ట్, పెప్పర్ ఈ 3 కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చేయమని అయితే నిన్న నైట్ చెప్పారండి 8కి. సో ఇంట్లో చూస్తే కావాల్సినవి ఏమీ కనిపించలేదు నాకు. అప్పటికే 8 అయిపోయింది. అయినా తప్పదు కదా, చెయ్యాలి కదండి. సో అందరూ తీసుకొచ్చి మళ్ళీ వీడు ఒక్కడే తీసుకెళ్ళకపోతే మా అమ్మ ఎందుకు పెట్టలేదు, అందరూ తీసుకొచ్చారు నేనే తీసుకురాలేదన్న ఫీల్ ఉంటుంది కదా. సో అందుకోసమైనా చెయ్యాలి. వాళ్ళ హ్యాపీనెస్ కన్నా ఎక్కువ ఏమీ కాదు కదండి. అందుకే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకువచ్చాను. అయితే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 4 సైడ్స్ కట్ చేసుకున్నాను ఇలా. ఆ తర్వాత అయితే స్లైసెస్ని 1 సైడ్ అయితే నేను రోస్ట్ చేసుకున్నానండి. ఇంకా స్టఫింగ్ ప్రాసెస్, ఇంకా బ్రెడ్ తీసుకొని అందులో కొంచెం బటర్ అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న మిక్స్డ్ ఉంది కదా, సో దాన్ని కూడా పెట్టేసుకొని వేరే బ్రెడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకున్నాను. అంతే అండి, స్టఫింగ్ అయితే అయిపోయింది. సో ఇంక ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలండి. సో అందుకోసం బాండి పెట్టుకొని కొంచెం బటర్ అప్లై చేసి అందులో అయితే బ్రెడ్ స్లైసెస్ని అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని నేను లిడ్ అయితే క్లోజ్ చేసేస్తానండి. సో మీ దగ్గర కనుక శాండ్విచ్ మేకర్ ఉంటే మీరు దాన్ని కూడా యూస్ చేయొచ్చు. సో నా దగ్గర అయితే లేదండి. సో నేను అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది 1 to 2 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా రోస్ట్ అయిన తర్వాత సెకండ్ వైపుకి కూడా తిప్పుకొని అక్కడ కొంచెం బటర్ అప్లై చేసి మళ్ళీ అటువైపును కూడా రోస్ట్ చేసుకున్నాను. అంతే అండి, మన హెల్తీ స్నాక్ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్లా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.